అంగన్వాడీ బడుల చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా సంచలన నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ చిన్నారులకు ప్రభుత్వం వేసి సెలవులు ప్రకటించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అంగన్వాడీ చిన్నారులకు 4 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. పేరెంట్స్ అంగన్వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో అంగన్వాడీ యూనియన్లతో డైరెక్టర్ కాంతి వెస్లీ సమావేశమయ్యారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో మే 1 నుంచి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే సెలవులు కాలంలో అంగన్వాడీ టీచర్లకు ఇతర విధులు ఇవ్వాలని నిర్వహించారు. ఇక ఇంటింటి సర్వే, హోమ్ విజిట్స్, అంగన్వాడీలో చేర్చే చిన్నారుల గుర్తింపు వంటి విధులను విధిగా నిర్వర్తించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వానికి చొరవ చూపిన మంత్రి సీతక్కకు అంగన్వాడీ యూనియన్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో కుల గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కుల గణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాలు చేపడుతున్న సర్వేలో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎర్రమంజిల్ కాలనీ పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు సునిశ్చితమైన అంశం. ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎలాంటి అవంతరాలు కలగకుండా చూసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్. రానున్న 15-20 రోజులు ధాన్యం కొనుగోలు ఉధృతంగా ఉంటాయన్నారు. ఈ సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, గోదాంలో అందుబాటులో లేని చోట అందుబాటులో ఉన్న మిల్లులకు ధాన్యం తరలించాలి అన్నారు. ఇక సన్నాలకు సత్వరమే బోనస్ చెల్లింపులు చెల్లించాలని, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో నగదు జమ చేయాలన్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాకుమారెడ్డి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నగర శివారు కంకిపాడులో జరిగిన ఈ వేడుకకు సీఎం రేవంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. నూతన వధువరులు నిహార్, సాయి నర్మదలను ఆశీర్వదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడ చేరుకున్న రేవంత్ రెడ్డికి హెలీప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు పయ్యాల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు. రేవంత్, మంత్రి నారా లోకేష్ కలిసి వివాహ వేడుక వద్దకు చేరుకున్నారు. బోధన భూముల కేసుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లగ్రా, సౌమ్య మిశ్రలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. ఈ వివాదంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్ను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. తదుపరి వాదనలు సింగిల్ బెంచ్ ముందే వినిపించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నెంబర్లు 181, 182, 194, 195లలో గల భూదాన భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇతరులు అక్రమంగా పొందారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ బిర్లా మల్లేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని అధికారులను ఎమ్మెల్యే దత్తత గ్రామ ప్రజలు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, అర్హులకు అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండ మండలం మహమ్మద్ నగర్ గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు దక్కడం లేదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికార పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చిన వారికి ఇల్లు మంజూరు చేశారని ఆరోపించారు. అధికారులు సైతం కనీసం విచారణ చేపట్టకుండా ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన వివరాలను నమోదు చేసుకుని వెళ్ళిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దత్తత గ్రామం కనుక అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే చెప్పినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తాను అర్హురాలైనప్పటికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం లేదని, తన పేదరికం అధికారులకు కనిపించడం లేదా అని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారుల ఎదుట ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పండ్రెగుపల్లికి చెందిన కోట ఉమారాణి అనే నిరుపేద మహిళ కన్నీటి పర్యంతమైంది. తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కన్నీటితో అధికారులను వేడుకుంటుంది. నల్గొండ జిల్లా నార్కటిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ డబ్బాలు పట్టుకుని గోపలాయపల్లి రైతులు కుటుంబాలు ఆందోళనకు దిగే. సర్వే నెంబర్ 550తో తమకున్న లావణీపట్ట భూమిని సీనా బయోటెక్ యాంపిల్ కంపెనీ కబ్జా చేసి కంపెనీ నిర్మాణాలు చేపట్టగా దీనిపై కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. 48 గంటల్లో డిమాలిష్ చేయాలని కలెక్టర్ ఆదేశించినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ నిర్మాణాలను పట్టించుకోకుండా తమ ఆధీనంలో ఉన్న భూములకు ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. 550 సర్వే నెంబరు భూమిని పూర్తిగా సర్వే చేసి అక్రమంగా నిర్మించిన కంపెనీ నిర్మాణాలను తొలగించి తమ భూములు తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో గత నెలలో ఎర్గట్ల మండలం తల్లారాంపూర్ గ్రామంలో గీత కార్మికులను గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది. శ్రీరామనవమి రోజు గీత కార్మిక కుటుంబాలకు చెందిన మహిళలు కుంకుమార్చనకు వెళ్ళవద్దని చెప్పడమే కాకుండా గీత కార్మికులను బహిష్కరణకు గురిచేశారు. గ్రామ కమిటీల ఆగడాలకు నిరసనగా ఆర్మూరులో సబ్బడ్డ వర్గల ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసనకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ గ్రామంలో అందరూ చదువుకున్న వారే ఉన్నారు, అయినా ఈ రోజులో బహిష్కరణ సబబు కాదన్నారు. గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వంతో కొట్లాడి నిధులు ఎక్కువ తెచ్చుకోవాలని, మంచి పని చేయడానికి ప్రణాళిక చేయాలని సూచించారు. కానీ కళ్ళుకు గొర్రెలకు డబ్బులు వసూలు చేస్తే ప్రజాస్వామ్యం సహిస్తుందని ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలతోనే నక్సలిజం వంటి ఉద్యమాలు పుట్టుకొచ్చాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తాళం వేసి విద్యార్థులను అవమానించారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి విమర్శించారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ స్థలంలో భాగంగా గత సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాకు కేటాయించిన కళాశాలలకు తాళం వేయడం ప్రభుత్వ అసమర్థ విధానాలకు తార్కాణంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. నాడు వైద్య విద్యను ప్రజల దగ్గరకు తీసుకొస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి తూట్లు పొడుస్తుందని విమర్శించారు. కేసీఆర్ 176 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇస్తూ నిధులు విడుదల చేసిన పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. తాళం వేసిన కాలేజీని వెంటనే తెలిపించాలని, విద్యార్థులకు జిల్లా ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వైసీపీ మాజీ ఎంపీ కోరంట్ల మాది విడుదలయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో చంద్రబాబు తన పిక్క మీదే వెంట్రుక కూడా పీకలేరని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి గెలిచేది లేదని, వైసీపీ విజయమని చెప్పారు. నేడు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో నేడు రోజుకు అక్రమ అరెస్టు జరుగుతుందని, ఇప్పటికైనా అక్రమ అరెస్టులకు పులి స్టాప్ పెట్టి పథకాల అమలుకు కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిహెచ్సిలను రెగ్యులర్ చేయాలని ఆందోళన నిర్వహించారు. ఎన్హెచ్ఏ ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని పిహెచ్సిలు డిమాండ్ చేశారు. క్లినిక్ అద్దె బాక్యాలను వెంటనే చెల్లించాలంటూ కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద పిహెచ్సిలు ధర్నా చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రదేశం వద్ద ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన నేపథ్యంలో షర్మిలను గన్నవరంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఉద్దండరాయనిపాలెంలోని శంకుస్థాపన ప్రదేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు నిరసన తెలిపారు. పోలీసులు సర్ది చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన విరమించాయి. మానవతావాది సంఘ సంస్కర్త, కుల, మత, వర్ణ వ్యవస్థను రూపుమాపడానికి నిర్విరామ కృషి చేసిన దార్శనికుడు బసవేశ్వరుడి జయంతి సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత కోసం, బడుగు బలహీన వర్గాల సమానత్వం కోసం, అస్పృశ్యత నివారణ కోసం మత ఛాందసవాదులను వ్యతిరేకించిన మహనీయుడు బసవేశ్వరుడని ఆయన కొనియాడారు. బసవేశ్వరుడి స్ఫూర్తి అందరికీ చాటేలా కేసీఆర్ బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించారని గుర్తు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండిపై బసవేశ్వరుడి కాంస్య విగ్రహానికి ఏర్పాటు చేశారని, కోకాపేటలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో బసవ భవన్ నిర్మాణానికి 10 కోట్లు కేటాయించారని చెప్పారు. సమాజ స్థాపనకు బాటలు వేసిన బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని హరీష్ రావు అన్నారు. జనగామలోని కుర్మవాడకు చెందిన పరససాయి దీన పరిస్థితి తన దృష్టికి వచ్చిందని, ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిపై వివరాలు తెలుసుకుని ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సహాయ సహకారాలను అందించాలని అధికారులను ఆదేశించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పరససాయి ఇంటిని సందర్శించారని, వారికి ఇంధనమ్మ ఇల్లు, ఆ కుటుంబ ఉపాధికి రాజ్య యువక వికాసం పథకం ద్వారా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సాయికి నిమ్స్లో వైద్య సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 6 గ్యారంటీలు కూడా పూర్తి చేయలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి విమర్శించారు. ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎంఈఎంను గెలిపించిన కాంగ్రెస్, బీజేపీ ఎంఈఎం ఒకటేనని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉగ్రదాడిని ఖండించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీకి తీరిక లేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్నాయని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 పార్టీలకు గుండు సున్నా ఇచ్చారని, ఎన్నిక ఏదైనా 2 పార్టీలకు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు.
వక్ఫ్ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకెళ్లని ఖమ్మం నగరంలో ముస్లిం సోదరులు బైక్ ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ ఫౌండర్ సయీద్ సాదక్ అలీ మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి నిర్ణయం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు విద్యుత్ లైట్లను ఆర్పి నిరసన తెలిపాలని కోరారు. ఇల్లు కుటుంబాన్ని చక్కబెట్టలేని వారు దేశాన్ని ఎలా చక్కబెడతారని, వక్ఫ్ బోర్డుకు ఇచ్చిన భూములను ఎలా వెనక్కి తీసుకుంటారని, ఈ ప్రభుత్వానికి ఈ బోర్డులో వేరే వారిని పెట్టే హక్కు కానీ, భూములను స్వాధీనం చేసుకునే హక్కు కానీ లేదని అన్నారు. కాదని ముందుకు వెళ్తే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో అక్షయ తృతీయ వేడుకల సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు గంధలేపనం చేశారు. అక్షయ తృతీయ వేడుకల సందర్భంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి గంధలేపనం నిర్వహించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎండ తీవ్రత తగ్గాలని బృందావనానికి గంధలేపనం చేస్తే చల్లబడుతుందని ఇక్కడ ఆనవాయితీ. అక్షయ తృతీయ రోజున స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అక్షయ తృతీయ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అత్యధికంగా సంఖ్యలో భక్తులు వచ్చి రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. నిజామాబాద్ ప్రజల రక్షణలో భాగంగా ఆర్మూరు పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీ, టీచర్స్ కాలనీలో ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్, ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. 9 మంది అనుమానితులను విచారించి 20 మంది ఫింగర్ ప్రింట్స్ పరికరం ద్వారా గుర్తించామని తెలిపారు. చిరుత సంచరిస్తున్నందున కాలనీవాసులు జాగ్రత్తగా ఉండాలని ఏసీపీ సూచించారు. ఆపరేషన్ కాగార్ను వెంటనే నిలిపివేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ముక్కోణం పార్కు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆపరేషన్ కాగర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగర్ మూలంగా ఆదివాసీలు, మహిళలు, చిన్నపిల్లలు వంటి అమాయకులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలు సాధారణ జీవితం గడపలేక బ్యాధులకు గురవుతున్నారని వాపోయారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి 55వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం అమ్మవారి సిడిమాను ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పోలేరమ్మ అమ్మవారికి పొంగలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా కష్టపడి పండించిన పంట ధాన్యం చేతికి అందిన సమయంలో గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించి తిరునాళ్లను జరుపుకోవడం సాంప్రదాయబద్ధమని నిర్వాహకులు తెలిపారు. తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీలంక మాజీ రాష్ట్రపతి నందసేన గోటబయ రాజపక్సే దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శ్రీలంక మాజీ రాష్ట్రపతి నందసేన గోటబయ రాజపక్సే మాట్లాడుతూ భారత్పై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. కిసాన్ సేవా సమితి సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పవార్ రామ్రావు పాటిల్ అన్నారు. నిర్మల్ జిల్లా బైన్సపట్నంలోని కిసాన్ గలిలో కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అంబలి పంపిణీని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గల్లీ ప్రముఖులు పలు సమస్యలు విన్నవించగా అయ్యప్ప ఆలయం వెళ్లడానికి సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి 25 లక్షలు, గట్టు మైసమ్మ ఆలయం మెట్ల నిర్మాణం, సీసీ డ్రైనేజీ షెడ్డు నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. అదేవిధంగా వ్యవసాయ పొలాలకు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. నిధులని ఇక మున్నూరు కాపు కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు ఇస్తారని, పనులు ప్రారంభించుకోవాలని సూచించారు. ఏపీ రాజధాని కోసం ప్రజలు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాల మనోగతం రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా రాజధాని డెవలప్ అవ్వాలని, వలసలు వెళ్లకుండా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ పరిపాలనలో అమరావతి పరుగు తీశారని, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కు రావడం ఆంధ్రప్రదేశ్కి ఎంతో మంచి జరుగుతుందని అన్నారు. నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
కడప ఒంటిమిట్ట కోదండ రామాలయంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ అధికారులు చేపట్టిన నిరవధిక సమ్మె కృష్ణా జిల్లాలో 2వ రోజుకు చేరింది. ఇక తమ డిమాండ్ల సాధనకు మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ అధికారులు గత 2 రోజులుగా విధులకు గైరు హాజరై ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలుగా సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఓ ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, ఈపీఎఫ్ పునరుద్ధరించాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఉండాలని వారు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వియూరులోని కొన్ని మద్యం దుకాణాలు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పమిడిముక్కల మండల పరిధిలోని తాడంకి గ్రామంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం ప్రమాదాలకు చిరునామాగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారికి ఆనుకొని మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సర్వీస్ రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే దగ్గర ఈ దుకాణం ఏర్పాటు చేయడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు మామూలు మత్తుతో ఉండడంలో 24 గంటలు ఇక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక సామాజిక కార్యకర్త కాండ్రో దయాకర్ బాబు పేర్కొన్నారు.